బెల్లంలో ఇది కలిపి యూస్ చేస్తే మీ ఫేస్ మీద ఎంత మొండి పిగ్మెంటేషన్ ఉన్నా, ఎంత డార్క్ సర్కిల్స్ ఉన్నా, ఎంత ట్యానింగ్ ఉన్నా, స్కిన్ అనేది చాలా పాడైపోయింది, ఫేస్ డల్ గా కనిపిస్తుంది, ఫేస్ అనేది గ్లోయింగ్ గా లేదు అనుకునే వాళ్ళందరికీ ఈ సూపర్ పవర్ఫుల్ రెమెడీతో వీటన్నిటికీ మీరు చెక్ పెట్టేయొచ్చు. పార్లర్ కి వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఇంట్లోనే మీరు మీ స్కిన్ ని, మీ ఫేస్ ని చాలా బ్రైటనింగ్ గా వైటనింగ్ గా చేసుకోవచ్చు. బెల్లంతో ఇలా చేశారంటే మీ స్కిన్ అనేది పాలలాగా మెరిసిపోతుంది, పాలలాగా తెల్లగా కనిపిస్తుంది, మీ ఫేస్ అనేది బ్రైటనింగ్ గా వైటనింగ్ గా మారుతుంది. మీ అందరికి నేను లైవ్ రిజల్ట్ అనేది చూపిస్తాను. సూపర్ గా వర్క్ అవుతుంది, 100% రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఈ ప్యాక్ ని అప్లై చేసి చూసిన తర్వాత మీరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీకు ఫస్ట్ అప్లికేషన్ కి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ముందుగా దానికోసం ఇలా ఒక బౌల్ ని తీసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె అయితే వేసుకోండి. మీ ఫేస్ అనేది నెల్లగా మారిపోయి డల్ గా కనిపిస్తుందా, అయితే ఇది ఒక్కసారి అప్లై చేసుకోండి. ఇది ఒక్కసారి రాసుకుంటే చాలండి, మీ స్కిన్ అనేది చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా కనిపిస్తుంది. సో మీరు ఏదైనా పార్టీకి వెళ్ళాలి, ఫంక్షన్ కి వెళ్ళాలి అన్నప్పుడు పార్లర్ కి వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లోనే ఉండి మీ స్కిన్ ని తెల్లగా మార్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అలోవెరా జెల్ ను ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే వేసుకోండి. మీరు కావాలి అంటే ఇలాగా చెట్టు నుండి తీసిన అలోవెరా జెల్ ని కూడా వేసుకోవచ్చు. ఇలా అలోవెరా జెల్ ను మన ఫేస్ కి, మన స్కిన్ కి ప్యాక్ లాగా వాడటం వల్ల మన స్కిన్ ని హైడ్రేట్ చేసి మృదువుగా చేస్తుంది. అలానే మొటిమలు, నెల్ల మచ్చలను తగ్గిస్తుంది. అలానే మన స్కిన్ ని చల్లగా ఉంచి గాయాలను మాన్పుతుంది. అలోవెరాలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల చర్మ సమస్యలను నయం చేసి ఆరోగ్యంగా కాంతివంతంగా మారుస్తుంది. అలానే కొంతమంది స్కిన్ పై ఎర్రబడటం, మంట అలాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా తగ్గిస్తుంది. ఇలాగా కొబ్బరి నూనెను, అలోవెరా జెల్ ను మిక్స్ చేసేసుకున్నాం కదండి, బాగా మిక్స్ చేసేసుకొని ఒక పక్కకైతే పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ ని తీసుకొని అందులోకి ఇలాగా బెల్లాన్ని తురుముకొని వేసేసుకోండి. కొద్దిగా బెల్లం అయితే సరిపోతుందండి, ఎక్కువేమీ అవసరం లేదండి. ఇలాగ మనం ఇంట్లో ఉండే వాటితోనే మన స్కిన్ ని ఎంచక్క బ్రైట్ గా, వైట్ గా చేసుకోవచ్చు. అలానే మన ఫేస్ మీద మొటిమలు, మచ్చలు, ముడతలను కూడా తగ్గించుకోవచ్చు. ఇలాగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లాన్ని తీసుకొని ఇలాగా చాకుతో తురుముకొని ఆ బౌల్లోకి అయితే వేసుకోండి. బెల్లంలో గ్లైకోలిక్ యాసిడ్ ఉండటం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. అలానే బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు మన ఫేస్ పైన ముడతలు, మచ్చలను తగ్గించి యవ్వనంగా మెరిసేలాగా చేస్తుంది. మన రక్తంలోని టాక్సిన్లను తొలగించి మొటిమలను తగ్గిస్తుంది. మన స్కిన్ పైన రక్త ప్రసరణను పెంచి చర్మానికి సహజమైన ప్రకాశవంతమైన రూపాన్ని ఇస్తుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ బెల్లాన్ని వదులుకుంటామా చెప్పండి? అందుకనే కొద్దిగా బెల్లాన్ని అయితే వేసుకున్నాం కదా, ఇక అందులోకి రోజ్ వాటర్ అయితే వేసుకోవాలి. ఈ రోజ్ వాటర్ మన స్కిన్ ని తాజాగా ఉంచుతుంది. అలానే మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. మన స్కిన్ పైన pH ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. మన చర్మానికి సహజమైన గ్లోను తెస్తుంది. అలానే ట్యానింగ్, పిగ్మెంటేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నిమ్మకాయ రసాన్ని అయితే వేసుకోవాలండి. ఒక 4-5 డ్రాప్స్ అయితే సరిపోతుంది. మీ దగ్గర రోజ్ వాటర్ లేదు అంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి, దాని ప్లేస్ లో మీకు వేరే ఇంగ్రీడియంట్ ఏది వాడాలో చెప్తాను. ఇక ఇలాగా మనం బెల్లంలో రోజ్ వాటర్ ని, అలానే ఒక 4-5 డ్రాప్స్ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకున్నాం కదండి. ఇక వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనకి ఆ బెల్లం అనేది కరిగిపోతుంది. ఇలాగా ఉండలు లేకుండా ఇలాగ మనకి క్రీమీ టెక్స్చర్ లాగా అయితే రావాలన్నమాట. మీరు ఈ ప్యాక్ ని అప్లై చేసుకున్న ఫస్ట్ అప్లికేషన్ కే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చాలా బాగా వర్క్ అవుతుందండి ఇది. నేను ఈ ప్యాక్ ని నా స్కిన్ కి అయితే అప్లై చేసుకున్నానండి. అప్లై చేసుకున్న తర్వాత రిజల్ట్ చూసి నేనే షాక్ అయిపోయాను. నాకు 100% రిజల్ట్ అనేది కనిపించిందండి. ఇంతకు ముందు నా ఫేస్ అనేది చాలా డల్ గా, నెల్లగా అయితే ఉండేదన్నమాట. ఈ ప్యాక్ ని నేను కేవలం 2 సార్లు మాత్రమే అప్లై చేశానండి. అంతే నా ఫేస్ లో మార్పును చూసి నేనే ఆశ్చర్యపోయాను. సో తప్పకుండా యూజ్ అవుతుంది మీ అందరికీ కూడా. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మనం రెడీ చేసిన ఈ ప్యాక్ ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది. అలానే ఇందులోకి మనం నెక్స్ట్ వచ్చేసి హనీని కూడా వేసాము కదండి, కొద్దిగా హనీని కూడా వేసేసుకోండి. ఇంకా వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ తేనె మన చర్మాన్ని కాంతివంతంగా, తాజాగా మారుస్తుంది. అలానే సహజమైన నిగారింపును ఇస్తుంది. ఇది మన జుడ్డు చర్మాన్ని సమతుల్యం చేసి అదనపు నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది. అలానే మొటిమలు, మచ్చలు తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు శనగపిండిని అయితే వేసుకోండి. మనం ఇందులో యూస్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఉండేవే కదండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పవర్ఫుల్ రెమెడీని. మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫేస్ లో వచ్చిన మార్పును చూసి మీరే షాక్ అయిపోతారు. అంత బాగా వర్క్ అవుతుందండి ఇది. ఈ శనగపిండి మన స్కిన్ ని కాంతివంతంగా చేస్తుంది. అలానే మొటిమలు
మొటిమలు మచ్చలను తగ్గిస్తుంది, మన స్కిన్ పైన అదనపు జిడ్డును తొలగిస్తుంది. అలానే ఇది జిడ్డు చర్మానికి చాలా మంచిదండి. ఇది మన స్కిన్ ని, మన చర్మాన్ని బిగుతుగా చేసి యవ్వనంగా కనిపించేలాగా చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పాలనైతే వేసుకోవాలండి. రా మిల్క్, పచ్చి పాలండి ఇవి. ఇలాగ మనం అందులోకి కొద్దిగా పాలని వేసుకోవాలండి. ఇలాగ కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ కలుపుకోవాలండి. పాలు మన చర్మాన్ని తేమగా ఉంచుతుంది, అలానే మృత కణాలను తొలగిస్తుంది, మన ఫేస్ పైన మురికిని శుభ్రం చేసి చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలాగా చేస్తుంది. అలానే మచ్చలను తగ్గించి యవ్వనంగా కనిపించేలాగా చేస్తుంది. ముఖ్యంగా చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. పాలలో ఉండే సహజ గుణాలు చర్మానికి మెరుపును అందించి మన చర్మం నిగనిగలాడేలాగా చేస్తాయి. ఇక వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఈ ప్యాక్ ని ఎలాగైతే తయారు చేసి చూపిస్తున్నానో మీరు కూడా అలాగే సేమ్ పద్ధతిలో తయారు చేసుకొని ఒక్కసారి మీరు కూడా అప్లై చేసుకోండి. ఇలా చేయటం వల్ల నాకు 100% రిజల్ట్ అనేది కనిపించింది అనమాట. అందుకే చెప్తున్నానన్నమాట. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ప్యాక్స్ ని ఎలా వాడాలి, మన ఫేస్ కి ఎంతసేపు ఉంచుకోవాలి, మన ఫేస్ కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మీకు పూర్తిగా వివరిస్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మీరు అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ చూసారనుకోండి మీకు సరిగ్గా అర్థం అవ్వదు. మీరు ఈ ప్యాక్ ని వాడిన తర్వాత 100% రిజల్ట్ కనిపించాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి. ముందుగా మనం ఇలాగా కొబ్బరి నూనె, అలోవెరా జెల్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక బౌల్లో. ఇప్పుడు దానినైతే ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే ముందు మీరు మీ ఫేస్ ని మంచిగా వాష్ చేసేసుకొని టవల్ తో తుడుచుకున్న తర్వాత ముందుగా ఇలాగా మీ ఫేస్ ని ఈ ప్యాక్ తో క్లీన్ చేసేసుకోవాలి. ఇలాగ మీ ఫేస్ మొత్తం అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసేసుకోండి. ఇక ఒక 5 మినిట్స్ తర్వాత ఇలాగా ఒక క్లాత్ తో కానీ, ఒక కాటన్ క్లాత్ తో కానీ ఇలా నీట్ గా తుడిచేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను తుడిసి చూపిస్తున్నాను. ఇలా ఈ ప్యాక్ ని అప్లై చేయడం వల్ల మీ ఫేస్ పైన ట్యానింగ్ పోతుంది, అలానే మీ ఫేస్ పైన మురికి, జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇక్కడ నేను తుడిసి చూపిస్తున్నాను చూడండి. నా హ్యాండ్ అనేది చాలా క్లీన్ గా బ్రైట్ గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసుకున్న ప్యాక్ ఉంది కదండి, ఆ ప్యాక్ ని నెక్స్ట్ మీ ఫేస్ కి అయితే అప్లై చేసుకోవాలి. నేను నిజంగా చెప్తున్నానండి, నాకు సూపర్ గా వర్క్ అయిందండి ఈ ప్యాక్. 100% రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఎవరికైతే మొటిమలు, మచ్చలు, నెల్ల మచ్చలు, మొండి పిగ్మెంటేషన్, అలానే స్కిన్ అనేది డల్ గా ఉందో అలాంటి వాళ్ళందరూ ఒక్కసారి ఈ ప్యాక్ ని అయితే ట్రై చేయాల్సిందే అండి. ట్రై చేసిన తర్వాత మీరే రిజల్ట్ చూసి షాక్ అయిపోతారు. అంత బాగా వర్క్ అవుతుందండి ఇది. నేనేం జోక్ చేయట్లేదండి. ఈ ప్యాక్ ని మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాడారండి. వాడిన తర్వాత వాళ్ళందరికీ మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అందుకే ఇంత పవర్ఫుల్ రెమెడీని మీ అందరితో షేర్ చేసుకున్నాను. మనం ఇప్పుడు తయారు చేసిన ఈ ప్యాక్ అనేది చాలా ఈజీగా, సింపుల్ గా అందరిళ్లలో ఉండే ఇంగ్రీడియంట్సే కదండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ అనేది సూపర్ గా వస్తుందన్నమాట. ఇక ఇలా ఈ ప్యాక్ ని అప్లై చేసిన తర్వాత మన ఫేస్ పైన ఒక 15 to 20 మినిట్స్ వరకు అలాగే ఉంచాలండి. తర్వాత మీ ఫేస్ పైన వాటర్ ని తడుముకుంటూ నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు లైవ్ రిజల్ట్ అనేది చూపిస్తున్నాను. మీ అందరి ముందే వాష్ చేస్తున్నానండి. నా హ్యాండ్ అనేది చూస్తున్నారు కదా, చాలా వైటనింగ్ గా, బ్రైటనింగ్ గా కనిపిస్తుంది కదా, చాలా షైనీగా కనిపిస్తుంది. చూడండి నా స్కిన్ అనేది. ఇక్కడ ప్యాక్ ని అప్లై చేసిన హ్యాండ్ ని చూడండి, అలానే అప్లై చేయని హ్యాండ్ ని కూడా మీరు ఒక్కసారి చూడండి. డిఫరెంట్ అనేది మీకే కనిపిస్తుంది కదా. ఈ ప్యాక్ అనేది చాలా మందికి హెల్ప్ అయిందండి. చాలా మందికి రిజల్ట్ అనేది కనిపించింది. సూపర్ పవర్ఫుల్ రెమెడీ అండి ఇది. 100% న్యాచురల్ రెమెడీ అన్నమాట. ఎటువంటి కెమికల్ లేకుండా ఇలాగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం పార్లర్ కి వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా, కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని వాడకుండా, మీరు ఏదైనా పార్టీకి వెళ్ళాలి, ఫంక్షన్ కి వెళ్ళాలి అన్నప్పుడు అప్పటికప్పుడు ఇలాగా తయారు చేసుకుని మీ ఫేస్ కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇది ఓన్లీ ఫేస్ కే కాదండి, ఫేస్ కి, నెక్ కి, హ్యాండ్స్ కి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చండి. సూపర్ గా వర్క్ అవుతుంది. 100% రిజల్ట్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇక ఈ వీడియో అనేది పూర్తిగా మీ అందరికి అర్థమయ్యేటట్లే వివరించానే అని అనుకుంటున్నానండి. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేయండి. అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.